తెలుసుకోవడానికి మన ముందున్నారు. ఫస్ట్ మనం ఒకసారి అధికార ప్రతినిధి తెలంగాణ అధికార ప్రతినిధి సెక్రటరీ అయినటువంటి సాముల్ కార్తిక్ గారి దగ్గర వెళ్దాం. కార్తిక్ గారు, ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయడానికి పూనుకున్న విషయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? దేనికి ఈ సంకేతం ఎలా మీరు ఈ ప్రజలకు చెప్పబోతున్నారు? సార్, అయితే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయడంలో అంటే దీని ఒక పాజిటివ్ కోణంగా తీసుకుంటే బాగుంటుందన్న నా అభిప్రాయం. అయితే ఇంతకుముందు మీరు చెప్తూ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి క్రేజ్ తగ్గుతున్నట్టు కనిపించిందని అధిష్టానం భావించిందేమో అని ఒక అంటే అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నా. అయితే ఏం లేదు సార్, ఈరోజు అంటే నేను కాంగ్రెస్ పార్టీతోని నాకున్నటువంటి అంటే నేను విద్యార్థి దశ నుంచి కూడా నేను కాంగ్రెస్ లోనే ఉన్నా కాబట్టి నాకు తెలిసినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు వరకు ఇంక్లూడింగ్ మనందరికీ ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి పేరు తలవకుండా 2 రాష్ట్రాల్లో రాజకీయం అనేది ఒక్క రోజు కూడా జరగదు. ఏదో ఒక మూలన రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకుంటూనే మనం రాజకీయం చేయాలి. అట్లాంటి రాజశేఖర రెడ్డి గారికి కూడా దక్కనటువంటి గౌరవం ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నుంచి దక్కింది. ఏంటి, సాక్షాత్తు సోనియా గాంధీ గారే వారికి ఒక లేఖ రాసుకుంటూ ఒక రిమార్కబుల్ అంటే మరచిపోలేనటువంటి సక్సెస్ఫుల్ అండ్ మెమరబుల్ ఈవెంట్ మీరు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారని ఒక అప్రిసియేషన్ ఇచ్చినటువంటి సందర్భం, అది కూడా లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూడాలి. అంటే దాన్నే రేవంత్ రెడ్డి గారి క్రేజ్ కానీ రాష్ట్ర ప్రభుత్వం క్రేజ్ కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా తగ్గలేదు అని చెప్పడానికి ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. అయితే ఏ రోజు కూడా అంటే దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలిస్తే ఎన్నో దశాబ్దాలు ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నార్మల్ గా నానుడి ఏంది, ఇన్ఛార్జ్లు అనే వాళ్ళు వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఏవో కొన్ని సందర్భాలని వాళ్ళు పర్యవేక్షిస్తారు, వెళ్ళిపోతారు అని నార్మల్ గా ఒక వాదన అనేది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉంది. కానీ ఈ విషయాలన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు క్షేత్రస్థాయిలో ఎలా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయా లేవా అని నేరుగా ఢిల్లీ అంటే ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ప్రజల దగ్గరికి పాదయాత్రగా వెళ్ళి ప్రజలతో మమేకం అవ్వడాన్ని ఈ రోజు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల మంచి చేయాలన్నటువంటి ఎంత చిత్తశుద్ధితో ఉంది అనే కోణంలో మనం ఇక్కడ చూడాలి తప్ప అనవసరమైనటువంటి వాదనకు తెరలేపితే అది రాజకీయంగా సరే మీరు మాట్లాడుకోవడానికి బాగుంటుందేమో కానీ గమనించే క్షేత్రస్థాయిలో గమనించే ప్రజలు కూడా వాళ్ళు దీని అన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఇది ఒక మంచి పరిణామం, అంటే ఇది ఒక కొత్త ఇనిషియేషన్. ప్రజలకు ఢిల్లీ ప్రజలు కలవడము, నేరుగా ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఒక కోణం అయితే, రెండో కోణంలో ఇంద్రం ఇండ్లు ఇస్తున్నాం, అట్లాగే 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, అట్లాగే ఆర్టీసీ బస్సు ఉచితంగా ఇస్తున్నాం. వీటన్నిటిపైన క్షేత్రస్థాయిలో వెళ్ళి వారికి సమీక్ష చేయడం వల్ల ప్రజలు ఇంకా ఏం కోరుకుంటున్నారు, వారికి ఇంకా మనం మంచిగా ఏ విధంగా చేయాలని తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది. అట్లాగే మీనాక్షి నటరాజన్ గారు స్వయంగా వారే రాజీవ్ గాంధీ గ్రామీణ సంఘటన ఈ కార్యక్రమం అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ కి వారే చైర్మన్ కాబట్టి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 2 లక్షల రుణమాఫీకి సంబంధించినటువంటి ప్రభావం ఏ విధంగా ఉంది, అట్లాగే రైతులకు ఇస్తున్నటువంటి 500 రూపాయల బోనస్ యొక్క సత్ఫలితాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం క్రోడీకరించుకొని దీన్ని ఢిల్లీకి చేరవేయడం వల్ల, అందుకే మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుకుంటూ 2029లో జరిగే ఎన్నికలకు ఇట్స్ అన్ రేర్ మోడల్ అని ఒక సందర్భాన్ని మాట్లాడినారు. సో మన రాష్ట్రం ఈ దేశానికి తలమానికంగా కాబోతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి అన్ని పార్టీలను కూడా మంచి మనసుతోని సహకరించి ఈ పాదయాత్రను మీరు అందరూ కూడా స్వాగతించండి, వీలైనంత వరకు సహకరించండి. ప్రజలు ఇబ్బంది పడేదాన్ని ఆరోపణలుగా కాకుండా సలహాలు సూచనగా చేయడం వల్ల రేపు రాబోయే ఎన్నికల్లో మన దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో కూడా
తెలంగాణ రాష్ట్రాన్ని ఎగ్జాంపుల్ గా మోడల్ గా చూపించడం వల్ల మన కీర్తి మన రాష్ట్రాలు దాటి ఎల్లలు దాటి వెళ్ళడానికి ఈ రోజు ఒక మంచి అవకాశంగా తీసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఇదే విషయంపై మనం ఒకసారి బీఆర్ఎస్ నేత